మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, వారును ప్రార్థించుండగా నేను వారిని నడిపిందును. ఇర్మియా గ్రంథం 31:9 మాట. ఎవరు? దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని భయభక్తి కలిగిన బిడ్డలు, దేవుని విశ్వాసం కలిగి ఉండలు, దేవుని నిరీక్షణ కలిగిన బిడ్డలు ఏం చేస్తారంటే వారు ప్రార్థించడం వారిని నడిపిస్తారంటారు. శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని మొరపెట్టిన దేవుడు మనం ముందు నడిపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు జనం మరి 40 సంవత్సరాలు నడిచిన ముందు నడిపించాడు దేవుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలలు నడిపించి పగలు ఎండ దెబ్బన రాత్రి వెండి తప్పకుండా ఎంతగానో కాచి తీసుకెళ్ళాడు. ఎందుకని? వారు ప్రార్థించారు కాబట్టి. ఎవరైతే ప్రార్థిస్తారో అదన్నాను వాళ్ళ దేవుడు నడిపిస్తారు, ముందు నడిపిస్తారు. వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బంది తప్పిస్తూ ఉంటాడు దేవుడు. వాళ్ళకి కష్టాన్ని తొలగిస్తూ ఉంటాడు. వాళ్ళకి సమాధానం, శాంతి, నెమ్మది దయచేయగల సమర్థుడు, కృపగలవాడు, కనికరమగలడు. ఎవరైతే దేవాదేవుని ఆశ్రయిస్తారో, దేవుని సన్నిధి నడుస్తారో వాళ్ళకి నిశ్చయముగా జయం దయచేయను గాక, విజయం కలుగును గాక, శాంతి సమాధానము పొందును గాక. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థిద్దాం. సమస్యలను బట్టి ప్రార్థించినప్పుడు ఆ బంధకాలను విడిపించి దేవుడు మనం ముందుకు నడిపించగల దేవుడు దయచారు. ఏ సమస్యలు ఉన్నావో ఆ సమస్యలను దేవుడు విడిపించి ప్రార్థించిన గొప్ప కార్యాన్ని జీవితంలో జరిగించే కృప దేవుడు నీకు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు నీకు వందనాలు. ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేసి దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానులతోటి పని అందరిని ఆశ్రమ మా చుట్టూ మీ కంచి వేసుకో. యజమానుల ద్వారా తోటి ఇక్కడ రాక సహాయం, పనివారం ఒత్తిడి లేకుండా సహాయం చేస్తున్న చేతి పనులు దీవించి ఆశ్రయించి, కష్టాల జీతాన్ని ఆశ్రయించండి. నెల యజమాని జీతాలు ఇచ్చి కృప దాచి, ఎక్కడ సమస్యలను విడిపించండి, అప్పులు బంధకాలు విడిపించండి, తాగుడు వ్యసనాలు జరిపించండి, కుటుంబ సమస్య విడుదల దాచండి. అయ్యా ఎవరి కుమారు తల్లిని మాట లోబడి కృప దాచి, చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దాచి. ఇదిగో నేను ఇద్దరు ఎవరైనా బలహీన ముట్టండి, స్వస్థ హాస్పిటలైజ్లు ముట్టండి, స్వస్థపరచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈరోజు నూతనంగా పనులకు వెళ్తే మా పనులు స్థిరపరచండి, కృప నూతనంగా పనులు దీవించండి, ఆశ్రయించి కృప చూపించి దీవించమని, మీకు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.